జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యిబట్టి కిందికి లాగుతూ ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలా కేతన్పల్లిలో నలుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. మెదక్లో అరెస్ట్ అయినా, ఆమన్గల్ అరెస్ట్ అయినా, కేతన్పల్లి అరెస్ట్ అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు, హక్కుల గురించి ప్రశ్నించినందుకు, ధర్మాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని నిలబెట్టుమని అడిగినందుకు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? ఆ రోజు కూడా మీడియా ఒక జర్నలిస్ట్, దళిత జర్నలిస్ట్ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. రాష్ట్రంలో హైదరాబాద్లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ప్రజల తీర్పును, ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2 సార్లు కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేసింది మీరు. ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులని సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తూ ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు. వాళ్ళని కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు వచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి.